ఆర్ఎస్ఎస్తో సంబంధం లేని బయట వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కాగలుగుతున్నారు. అర్జున్ ముండా వాస్తవానికి జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎంతో బిగిన్ అయినటువంటి వాడు 1990వ దశకం వరకు జేఎంఎంలోనే ఉన్నాడు. అప్పుడు బీజేపీలోకి చేరాడు. 2003లో బీజేపీ తరఫున తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అట్లాగే దక్షిణ భారత్లోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కర్ణాటక అయితే 2021 నుంచి 23 దాకా సీఎంగా బసవరాజు బొమ్మాయి ఉన్నాడు. అప్పుడు 92లో జనతాదళ్తో ఆయన రాజకీయం స్టార్ట్ అయింది. 2021 జూలై 26 యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఈయనకి అవకాశం ఇచ్చింది. ఈయన బీజేపీ వాడు కాదు, బయట నుంచి వచ్చినటువంటి వాడు జనతాదళ్ నుంచి. మణిపూర్లో తొలిసారిగా 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ సీఎంగా ఎన్ బీరేన్ సింగ్ నియమించింది. ఇతను డెమోక్రటిక్ రెవల్యూషనరీ పీపుల్స్ పార్టీతో స్టార్ట్ అయింది అతని రాజకీయ కెరీర్. తర్వాత కాంగ్రెస్లో ఉన్నాడు. 2016లో బీజేపీలో చేరితే 2017, 2022లో ఆయనే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. త్రిపుర సీఎం మాణిక్ సాహా కాంగ్రెస్తోనే బిగిను. 2016లో కాంగ్రెస్ని వీడి బీజేపీకి వస్తే 2022 మే 14న అప్పుడు ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ని ఆకస్మికంగా రాజీనామా చేయించి మాణిక్ని అక్కడ సీఎం చేశారు. గెగామ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు చాలా కాలం పాటు. 2014లో తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరి ఈశాన్య భారతంలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆయనే. అలాగే అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 3 సార్లు సీఎంగా పనిచేశారు. 2016 జూలైలో కాంగ్రెస్ తరపున తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది సెప్టెంబర్లో ఆ పార్టీని వీడి దాదాపు 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి పీపీఏలో చేరారు. 3 నెలల్లోనే పీపీఏ నుంచి విడిపోయి బీజేపీలో చేరి తర్వాత బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా 2019, 2024లో తనే కొనసాగుతున్నాడు. ఇకపోతే బీహార్ ఇప్పుడు సమ్రాట్ చౌదరి గత నెల 15న ప్రమాణం చేశాడు. ఆర్జేడీతో స్టార్ట్ అయ్యి 2014లో జేడీయూలో చేరాడు. 2018లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆయనకి ఇచ్చారు. అస్సాం ముఖ్యమంత్రిగా హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్లో 2015 దాకా కాంగ్రెసే. అప్పుడు వీడితే 2021 తరహాలో తొలిసారి ఆయనకి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా కొనసాగింది. 2016 అసెంబ్లీ ఎన్నికలు తొలిసారిగా భారీ విజయం సాధించి సద్భానంద్ సోనోవాల్ని సీఎంగా నియమించినటువంటి బీజేపీ తర్వాత ఆయన మార్చుకొచ్చింది. అట్లాగే 1998లో తృణమూల్ని వదిలేసినటువంటి కాంగ్రెస్ని వీడి మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత 2020లో మమతా బెనర్జీ నుంచి వదిలేసి బీజేపీకి వచ్చినటువంటి సువేందు అధికారి ఇప్పుడు అక్కడ సీఎం.